దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? హ్యాపీ. సో లాస్ట్ వారం కంటే కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఈ వారం కొంచెం సంతోషంగా అవపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరము కలిసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం తీద్దాం. ఈరోజుకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఉన్నది కాంటెక్స్ట్ పాసేజ్. సో ఇందులో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎంతమందికి బైబిల్ గ్రంథంలో భార్య భర్తల గురించి తెలుసు? అంటే పేరు జంట ఎంతమంది తెలుసు? ఎన్ని జంటలు తెలుసు మీకు బైబిల్ గ్రంథంలో? ఎవరైనా చెప్పగలరా? మీ నాలెడ్జ్లో ఎన్ని జంటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? అబ్రహాం, శారా, నోవాహు తన కుటుంబం. ఓకే, నెక్స్ట్ దావీదు. ఇంకా ఓకే, బైబిల్ గ్రంథంలో ఏ కుటుంబాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు? ఏ జంటను మీరు ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు? నోవాహు. ఇంకా ఎవరైనా ఉన్నారా ఆదర్శంగా తీసుకునే జంట బైబిల్ గ్రంథంలో? పాల్, చింటూ, ఏ కుటుంబాన్ని లేకపోతే ఏ జంటను మీరు ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు బైబిల్ గ్రంథంలో? ఎవరైనా చెప్పగలరా జంటను? ఓకే, రైట్. సో ఈరోజు మీకు ఒక జంటను ప్రజెంట్ చేస్తాను. ఆ భార్య భర్తలు చాలా ఆదర్శవంతులు, నిజముగా మాట మీద నిలబడే వ్యక్తులు వాళ్ళు. ఏ మాట మీద అంటే, భర్త ఒక మాట ఇచ్చిందంటే భార్య ఆ మాటకు జవదాటదు. భార్య ఒక మాట చెప్పింది అంటే భర్త కూడా ఆ మాట జవదాటడు. దే హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ అండర్స్టాండింగ్. వారి ఇరువురి మధ్య ఎంతోనో చాలా చాలా అర్థం చేసుకున్నటువంటి మనసు, అటు ఏకాభిప్రాయం ఉన్నది వారిలో. చూద్దాం ఆ భార్య భర్తలు ఎవరో. 5వ అధ్యాయంలో 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో. ఎవరండి భార్య భర్తలు ఇక్కడ? అననీయ, సపీరా, వీరిద్దరు భార్య భర్తలు. ఈ భార్య భర్తలు ఎలాంటి అభిప్రాయము, ఎలాంటి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారంటే చూద్దాం. 2వ వచనం. భార్య ఎరుకనే. ఎరుకనే దాని అర్థం? ఎరుకనే అంటే భార్యకు తెలిసే వాడు 1వ వచనంలో ఏమని ఉంది? సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. మనం గమనించినట్లయితే ఏమర్థమైందండి ఒక వచనాల్లో, 7 వచనాల్లో ఏమర్థమైంది మనకు? దేవునితో అబద్ధం ఆడారు. రైట్, బాగుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, భార్య భర్త యాక్చువల్ అసలు ఎందుకు పొలం అమ్మాల్సి వచ్చింది? ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, భార్య భర్తలు పొలం అమ్మినారు. పొలం అమ్మిన తర్వాత కొంత దాచుకున్నారు, కొంత మందిరాన్ని తీసుకొచ్చినారు. అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చింది పొలం? బ్యాక్గ్రౌండ్ ఏంటంటే,
మనకు చర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? సంఘము, చర్చ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకు గడిచిన వారాలు మనం నేర్చుకున్నాం. ఏ అధ్యాయంలో, ఏ పుస్తకంలో చర్చ్, ఈరోజు మనం చర్చ్ అంటున్నాం కదా, ఈ చర్చ్ ఎప్పుడు ప్రారంభమైంది చరిత్రలో? ఏ అధ్యాయంలో, ఏ పుస్తకంలో ప్రారంభమైంది తెలుసా మనకు? తెలుసా ఎవరికన్నా? గత వారాల్లో మనం నేర్చుకున్నాం. ఏ పుస్తకంలో ప్రారంభమైంది చర్చ్ అనే మాట? హల్లెలూయా. అపోస్తలుల కార్యంలోనే చదవబడిన పుస్తకంలోనే చర్చ్ అనే మాట, చర్చ్ అనే సంఘము ప్రారంభమైంది. ఏ అధ్యాయంలో ప్రారంభమైంది? 2వ అధ్యాయంలో. ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళట్లే, కానీ మందిరము అనే మాట ఎప్పుడు ప్రారంభమైంది అంటే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. దీని యొక్క వాగ్దానం ఇప్పుడు ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, ఈయన బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆ మాట ప్రకారము యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. ఎప్పుడైతే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు క్రిందికి దిగి వచ్చాడో, ఆ దిగి వచ్చిన సందర్భంలో మేడగదిలో దరిదాపుగా 120 మంది పైన ఏం రాలింది? పరిశుద్ధాత్మ దిగాడు. ఆ తదుపరి వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు? అన్య భాషలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ అన్య భాషలు ఏంటో కూడా మనం చూసాం, మనకు తెలిసిన భాషలు. ఆ తదుపరి ఒక వ్యక్తి నిలబడి సువార్త ప్రకటించాడు. ఎవరా వ్యక్తి? 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి, ఆ పరిశుద్ధాత్మ దిగిన తర్వాత ఒక వ్యక్తి నిలబడి సువార్త ప్రకటించాడు. ఎవరా వ్యక్తి? ఎవరు? పేతురు. పేతురు గారి ప్రసంగం అయిపోయిన తర్వాత దాదాపు ఎన్ని వేల మంది బాప్తిస్మం పొందారు? 3,000 మంది. ఆ 3,000 మంది బాప్తిస్మం పొంది ఆ తరువాత అక్కడితో, అంటే ఆ సందర్భంతో మందిరం అనేది చర్చ్ అనేది స్థాపితమైనది. అర్థమైందా? అక్కడి నుంచి మనము మందిరాన్ని కొనసాగిస్తూ కూడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున సువార్తను ప్రకటిస్తూ మనం ప్రార్థనగా కూడుకుంటూ ఉన్నాము. అంటే మీరు గమనించండి, ఈ భార్యాభర్తలు ఎన్నో అధ్యాయంలో మనం చూస్తున్నాము? ఎన్నో అధ్యాయంలో? 5వ అధ్యాయంలో. మందిరం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్నో అధ్యాయంలో స్టార్ట్ అయింది? 2వ అధ్యాయంలో. అంటే అది ఆదిమ సంఘము, అప్పుడే స్టార్ట్ అయిన సంఘము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కామన్గా మనకు తెలిసిన ఫ్యాక్ట్, ఉద్యోగంకి వెళ్ళినా, మనం ఎక్కడైనా జాయిన్ అయినా, లేకపోతే ఎవరైనా మనం ఒక స్థితిలో ఉండి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినప్పుడు, ఒక వ్యక్తికి మనం పని ఇచ్చిన తర్వాత భయం అనేది స్టార్టింగ్లోనే పెడతాం. అవునా కదా? లేదా పెళ్ళైంది, భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ అదుపులో ఉంచుకోవడం అనేది మొదట్లోనే ఉంటుంది. ఒకసారి మనం ఆలోచించిన తర్వాత వాళ్ళు మన మాట వింటారా? ఏమండి? మీరు ఒక అధికారి, లేకపోతే మీకు బిజినెస్ మ్యాన్, మీకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో మీరు ఒక ఎంప్లాయీని పెట్టుకున్నారు. మీరు ఆ ఎంప్లాయీని అదుపులో ఉంచుకోవడము, భయం పెట్టడం అనేది స్టార్టింగ్లో చేస్తే కుదురుతుందా? మధ్యలోకి పోయినాక జర్నీ స్టార్ట్ చేసినాక కుదురుతుందా? మీ మాట వినాలి ఖచ్చితంగా. అంటే మీరు స్ట్రిక్ట్గా ఉండాలి. మీరు స్ట్రిక్ట్గా ఉండడము స్టార్టింగ్లో ఉంటే కరెక్ట్గా ఉంటుందా? మీరు ఫ్రెండ్లీగా ఉండి క్లోజ్ అయిపోయినాక ఇక వాళ్ళు వచ్చి మన నెత్తిన కూర్చున్నాక అప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలంటే కుదురుతుందా? ఇదైనా మొదట్లోనే ఉంటుంది కదా. మొదట్లో మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము, మొదట్లో మనం ఎలా వారితో ఉంటామన్న దానిపైనే మన జర్నీ కొనసాగుతుంది. మన వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండి మనం వాళ్ళని మన మాట వింటూ, లేకపోతే ఒక ఎంప్లాయీ బాస్ లాగా ఉండాలనుకుంటే అలా ఉంటాం. లేదు మనం కొంచెం లీనెస్ ఇచ్చినట్లయితే మన మాట వినరు తదుపరి. అంటే ఏదైనా బిగినింగ్లోనే ఉంటుంది. మాట మనం నిలబెట్టుకోవాలన్నా, అలసివ్వాలన్నా. ఇన్ ద సేమ్ వే ఆదిమ సంఘంలో కూడా అది అప్పుడే స్టార్ట్ అయిన సంఘం, అపోస్తలులు నడిపిస్తున్న సంఘం. అప్పుడే క్రొత్త అన్యులు కానీ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలోనికి వస్తున్నటువంటి ప్రజలు. ఆదిమ సంఘంలోనే, ఆదిలోనే విశ్వాసులకు కానీ, లేదా దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రజలకు కానీ దేవుని పైన భయము లేదా దేవుని అంటే లెక్క చేయకపోవడము ఆదిలోనే ఉంటుంది. ఎలా అంటారా?
మనం ఈ 5వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? భార్య భర్తలు పొలం అమ్మారు. ఎందుకు అమ్మారు అంటే ఆదిమ సంఘంలో అందరూ యాడ్ అవుతున్నటువంటి సందర్భంలో కొంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది లేనోళ్ళు ఉన్నారు, మరీ పూర్వ వ్యక్తులు ఉన్నారు. సో అపోస్తలులు ఏం చేశారు అంటే సంఘములో అందరూ సమానంగా ఉండాలి, అందరూ తినగలిగే స్థితిలో ఉండాలి అని చెప్పి ఒక ప్రకటన చేసినప్పుడు ధనవంతులు, ఐశ్వర్యవంతులు, పొలాలు ఉన్నవారు, ల్యాండ్స్ ఉన్నవారు, అన్నినో సంపద కలిగి ఉన్నవారంతా అమ్మి అన్ని తీసుకొచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టారు. అపోస్తలులు ఏం చేశారంటే ఆ ధనాన్ని తీసుకొని లేని వాళ్ళకి, బీదలకు పంచి అందరినీ సమానంగా చూస్తూ సంఘములో అందరము ఒక్కటే అనేటువంటి భావంతో, ఏకభావంతో వెళుతూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అందరూ తీసుకొస్తూ ఉన్నప్పుడు ఈ అననీయ సభ్యుల భార్య భర్తలు కూడా వాళ్ళేమనుకున్నారంటే ఎవరిని మనకి కూడా పొలం ఉంది కదా, మనం కూడా అమ్ముదాం మన పొలాన్ని, మన పొలం అమ్మిన తర్వాత ఎంత డబ్బు వస్తే తీసుకొచ్చి మన అపోస్తలకి ఇద్దాము. సో తద్వారా మనము కూడా పరిచర్యలో మన భాగాన్ని కలిగి ఉంటాము, మనం కూడా పరిచర్యకు సపోర్ట్ చేసిన వారంగా ఉంటాము అని మంచి ఉద్దేశంతో ప్రారంభించారేమో బహుశా. ఆ ఉద్దేశం కలిగి వారు వాళ్ళ పొలాన్ని అమ్మిరు. పొలాన్ని అమ్మిన తరువాత వారి చేతులకు ఏమొచ్చింది? ఇప్పుడు డబ్బు వచ్చింది. ఎప్పుడైతే చేతులు డబ్బు చూశారో మనసు మారింది. డబ్బు పొలాన్ని అమ్మినారు, డబ్బు ఇంటికి తీసుకొచ్చినారు, ఇంట్లో ఉన్నది డబ్బు, ఇక డబ్బు టేబుల్ మీద పెట్టారు, ఇద్దరు ముందర కూర్చున్నారు, డబ్బును చూస్తున్నారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మనసు మారింది. ఏమని? ఇంత డబ్బు మనం ఇస్తే మరి మనకేంది? మన పొలం లేదు, ఇప్పుడు మనకేం లేదు, కనీసం మనకి కూడా బోగ కావాలి, ఎంతో కొంత మనకి కూడా డబ్బు కావాలి కదా, ఎట్లాగ ఇస్తున్నాం కదా, కొంచెం మనం దాచుకుందాం. మనం దాచుకునే విషయం అపోస్తలులకు తెలుస్తుందా? చర్చల వరకన్నా తెలుసా? మనం ఎంత అమ్మింది, ఎంత వచ్చిందో మనకు మాత్రమే తెలుసు. వాళ్ళకి తెలుసా? పాస్టర్కి తెలుసా? విశ్వాసాలకు తెలుసా? సో మనం ఏం చేద్దామంటే కొంచెం డబ్బు తీసుకొని మన వరకు దాచుకుందాం, మిగిలిన డబ్బుని మనం తీసుకెళ్దాం, మందిరంలో కానుకగా అర్పిద్దాం. ఒకవేళ పాస్టర్ అడిగితే, అపోస్తలులు అడిగితే ఇంతకే అమ్మినాం, ఇంతకే వచ్చింది, ఉన్నదంతా తీసుకొచ్చి చర్చలు ఇచ్చామని చెప్దామని కూడబలుకున్నారు. ఇద్దరు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. చూడండి వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో. భార్య అన్నాడు, భర్త అన్నది, ఇద్దరు ఏకాభిప్రాయంతో ఇక ఒక్కటే మాట మీద నిలబడ్డారు. సో భార్య ఏం చేసిందంటే భర్తని పంపించింది, రైట్ ఈ డబ్బు తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళు, ఇచ్చేసి రా అన్నాడు. వచ్చినాక చర్చికి వచ్చినాక ఇది జరిగే సీన్ ఇది. ఏ సీను? మనం చదివినది. అప్పుడు పేతురు ఏమన్నాడు? 3వ వచనంలో అననీయ తీసుకొచ్చిండు డబ్బు, అననీయ తీసుకొచ్చి పేతురు ఎదుట పెట్టిండు. అప్పుడు అపోస్తలులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 3వ వచనంలో, అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించెను? ఒకసారి గమనించండి. డైరెక్ట్ స్ట్రైట్గా అంటున్నాడు పేతురు. ఏమని? నువ్వెందుకు దాచుకున్నావు సగం? ప్రశ్న అడిగినా ఇంతకే నువ్వు అమ్మినావని అడిగిందా? ఆ ప్రశ్నని భార్యని అడిగినాడు, తర్వాత చూద్దామండి. కానీ భర్త వచ్చి డబ్బు ఇచ్చిన తర్వాత అపోస్తలులు అయినటువంటి పేతురు గారు డైరెక్ట్గానే మాట ఏంటి? నువ్వు కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి నువ్వు ఎలా దేవుణ్ణి మోసపరుస్తున్నావు? దేవుడు అంటే పరిశుద్ధాత్మని నువ్వు ఎందుకు మోసపరుస్తున్నావు అంటున్నాడు. ఆ తర్వాత కింద వచనంలో చూసినట్లయితే, లేదు 4వ వచనం చదువుతాం. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. అనగా మేబీ కన్వర్జేషన్ అయ్యిండొచ్చేమో. అన్నీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇంతకే అమ్మితావా అంటే అవును ఇంతకే అమ్మానని చెప్పిన తరువాత పేతురు గారు ఏమంటున్నాడు? నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు దేవుని సన్నిధిలో? నువ్వెందుకు కొంత దాచుకొని వచ్చి, నువ్వెందుకు కొంత ఇచ్చి ఇంతనే అని నువ్వెందుకు చెప్తూ ఉన్నావు దేవుని మందిరంలో? ఇక్కడ గమనించండి, అననీయ ఎవరితో అబద్ధం ఆడాడు? ఎవరికి అబద్ధం చెప్పాడు? కామన్గా పేతురుకు. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? నీవు అబద్ధం ఆడింది మనుషులతో కాదు. ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవునితో. జాగ్రత్త. అది ఆదిమ సంఘం. అప్పుడే పుట్టి పెరుగుతూ అభివృద్ధి చెందుతున్నటువంటి సంఘం.
ఆ సంఘములో దేవుని ఆత్మ బహుబలముగా వాడబడుతున్నటువంటి దినాలు అవి. ఆ దినాలలో సంఘములో ఏమి లేదు, భయం లేదు. సంఘ విశ్వాసులకు ఏమి లేదు, దేవుడు అంటే భయం లేదు. ఎంత ఈజీగా అబద్ధం ఆడేశారు, ఎంత ఈజీగా మోసం చేయాలనుకున్నారు దేవుణ్ణి. కానీ దేవుడు ఊరుకున్నాడా? మనిషికి తెలియదు, పాస్టర్కి తెలియకపోవచ్చు, తోటి విశ్వాసకి తెలియకపోవచ్చు ఎంత వచ్చిందని. కానీ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంతకే అమ్మితువా నువ్వు? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? నువ్వు ఎందుకు కొంత ఇంట్లో పెట్టుకొని కొంత దేవుని దగ్గర తీసుకొచ్చావు? అనని అంటే డబ్బు అక్కడ పెట్టి తీసుకొచ్చారు. మరి నువ్వు నేనేం మోసపరుస్తున్నాను దేవుణ్ణి? ఏ విషయంలో మోసపరుస్తున్నాను దేవుణ్ణి? ఈరోజు దేవుడు సూటిగా మనం అడుగుతున్న ప్రశ్న, ఏ విషయంలో నీవు దేవుణ్ణి మోసపరుస్తున్నావు? డబ్బు విషయంలోనా? సమయ విషయంలోనా? సమయ విషయంలో ఎలా? వారంలో ఎన్ని రోజులండి? 7 రోజులు. 7 రోజుల్లో ఒక రోజు మనం దేవునికి కేటాయిస్తున్నాం, 6 రోజులు పనికి కేటాయిస్తున్నాం. ఆ ఒక్క రోజులో కూడా రోజంతా మనం దేవునికి కేటాయిస్తున్నామా? లేదు. 10:30 నుండి 12:30 వరకు ఒక 2 గంటలు లేదా 3 గంటలు. ఆ 3 గంటల్లో కూడా మనము మనస్ఫూర్తిగా దేవుని స్థితిలో కూర్చుంటున్నామా? కూర్చుంటున్నాం. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ రీతిలో ఉంటున్నాం. మరి ఇంకెక్కడ మనం దేవునికి మన సమయాన్ని కేటాయిస్తున్నాం? సమయాన్ని దొంగలిస్తూ ఉన్నాం. సమయ విషయంలో మనం మోసపరుస్తున్నాం దేవుని. అవునా కాదా? అననీయ సఫీరా డబ్బు విషయంలో మోసపరిచారు. నువ్వు నేను ఏ విషయంలో మోసపరుస్తున్నావు? దేవునికి ఇచ్చే సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవుని కొరకు వాడుతున్నావా? ఇక నీకు మాత్రమే తెలియదు, మన హృదయానికి మాత్రమే తెలియదు. లేదు, నువ్వు 3 గంటలు కరెక్ట్ కూర్చుంటున్నావు. ఆ కూర్చున్న 3 గంటలు నువ్వు దేవుని పైన మనసు నిలుపుతున్నావా? దేవుని పైన మాత్రమే ఏకాగ్రత ఉంచుతున్నావా? లేదా నీ ఆలోచనలు అన్నీ ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాయి? మందిరంలో ఉంటూ కూడా దేవుని మనం మోసపరుస్తూ, మన ఆలోచనలో మోసపరుస్తున్నాం దేవుని. జాగ్రత్తగా ఉన్నాను. దేవునికి ఇచ్చే సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. అననీయ సఫీరా డబ్బు విషయంలో మోసం చేశారు. నీవు నేను ఏ విషయంలో మోసం చేస్తున్నాను? దేవుడు పాస్టర్ తెలపవచ్చు, తోటి విశ్వాసాలు తెలపవచ్చు, కానీ నీ అంతరాత్మ తెలిసే విషయం. ఒకవేళ అలాంటి విషయాలు ఉన్నట్లయితే ఈరోజు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఎందుకో తెలుసా? చూద్దాం. 4వ వచనంలో, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మటది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఉద్దేశించుకోవడం అంటే ఎందుకు అనుకున్నావు? అసలు నువ్వు పొలం అమ్మకపోయినా బాగుండు, ఆ తీర్మానం తీసుకోకపోయినా బాగుండు. నిన్ను వచ్చి అడిగినారా? అపోస్తలులు వచ్చి ఇది అమ్ము అని అడిగినారా? నువ్వు అమ్మి తీసుకురా అని అడిగినారా? లేదే, నీకు నువ్వే అనుకున్నావు, నీకు నువ్వే ఆలోచించుకున్నావు, నీకు నువ్వే తీర్మానం తీసుకున్నావు, నీకు నువ్వే అమ్మావు. అమ్మిన తర్వాత నీ మనసు ఎందుకు మారింది? నువ్వు ఎందుకు ఉద్దేశించుకున్నావు? నీ ఉద్దేశాన్ని ఎందుకు మార్చుకున్నావు మరలా అని అంటూ ఉన్నాడు. ఎందుకు నీ ఉద్దేశాన్ని ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను. 5వ వచనం చూడండి. ఎందుకో తెలుసా? ఆ మాటలు చెప్పిన తర్వాత అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ ఏమి కలిగింది? మిగుల భయము కలిగింది. మిగుల భయము కలిగింది. ఆదిమ సంఘములో ఆదిలోనే సంఘానికి భయం ఏంటో తెలవాలి, దేవుని యొక్క భయం ఏంటో తెలవాలి. దేవుని దగ్గర మోసం చేస్తే ఏం జరుగుతుందో తెలియాలి. దేవుని సన్నిధిలో మోసం చేస్తే ఏం జరుగుతుందో తెలవాలా. దేవుని సమయాన్ని దొంగలిస్తే ఏం జరుగుతుందో తెలవాలా. దేవుని ధనాన్ని దొంగలిస్తే ఏం జరుగుతుందో తెలవాలా. ఈ భయం ఆదిలోనే ఉంటే అంతం వరకు కొనసాగుతుంది ఈ భయం అనేది. అది ఆదిలో లేకపోతే ఈ భయము ఏది జరిగినా మనకు చిన్నపిల్లలు ఎదుగుతూ ఉన్నారు కదా, ప్రాకులాడేటప్పుడు వాళ్ళకేం తెలియదు. కొంచెం 1 year 2 years 3 years వచ్చినప్పుడు వాళ్ళకేం తెలియదు. 5 years వచ్చినాక కొంచెం జ్ఞానం వస్తూ ఉంటుంది. 10 years వచ్చింది. 10 years వచ్చిన తర్వాత ఒక తప్పిదం చేసిండు కొడుకు. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? లాక్కొని ముద్దు పెడతాడా? లాగా ఒకటి ఇస్తాడా? కొడతాడా? ముద్దు పెట్టుకుంటాడా?
ఎందుకు కొడతాడు తండ్రి? 10 సంవత్సరాలు కదా, తెలియదు కదా. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొట్టవచ్చు కదా. 10 సంవత్సరాలకి ఎందుకు కొట్టాలా? ఎందుకు చింటూ? అప్పుడు కొడితే తప్పు చేయకుండా ఉంటాడు. మరి నువ్వు ఆ తప్పు చేయకుండా తర్వాత కొట్టచ్చు కదా, కొట్టలేదు. ఇప్పుడు ఎందుకు కొట్టాలా? అప్పుడు రైట్ వినడు. ఎందుకంటే అప్పటికి చేయి దాటిపోతుంది. నీ కొడుకు నీ చేయి దాటిపోతుంది, నీ కూతురు నీ చేయి దాటిపోతుంది. సంఘం గిడ ఆదిలోనే చేయి దాటిపోకుండా ఉండాలని, దేవుని భయం తప్పిపోకుండా ఉండాలని, దేవుని భయంలో ఎదగాలని దేవుడు ఏం చేసిన చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ తదుపరి మళ్ళా సంఘంలోనే అనని ఎక్కడ చనిపోయాడండి? సంఘంలోనే చనిపోయాడు, మందిరంలో చనిపోయాడు, ఆ క్షణంలోనే చనిపోయాడు. మాట చెప్పిండు, చనిపోయాడు. ఆ చనిపోయిన సంఘటన చూసిన తర్వాత దాని పర్యవస్థానానికి ఏమొచ్చింది? అక్కడ ఉన్న వారందరికీ ఏమొచ్చింది? మిగుల ఏం భయం వచ్చింది? ఇతరులకి, నేను కూడా దేవుని సన్నిధిలో మోసం చేస్తే నాకు ఇదే గతి పడుతుంది, నేను కూడా దేవుని సన్నిధిలో దేవుని సమయాన్ని దొంగలిస్తే నాకు ఇదే గతి పడుతుంది. సమయమే కాదు, ఏదైనా, అది ఏ విషయమైనా. దేవుని మందిరంలో నేను దేవునికి భయపడకుండా ఉంటే, భయము లేని జీవితం జీవిస్తే నాకు కలిగే పరిస్థితి ఇదే అని ఒక ఎగ్జాంపుల్గా అని అక్కడ చనిపోయింది. దేవుడు ఆ తీర్పులు ఇచ్చిండు అక్కడ. రైట్, అయిపోయింది. అననే చనిపోయిండు. అక్కడున్న యవనస్తులు వచ్చారు, పాతి పెట్టేశారు, అయిపోయింది. 7వ వచనంలో చూడండి, ఇంచుమించు 3 గంటల సేపటికి, అంటే 3 గంటల ప్రాంతాన కాదు, ఆయన చనిపోయిన 3 గంటల తర్వాత ఎవరు వచ్చారు? వాని భార్య. ఎవరి భార్య? అననీయ భార్య వచ్చి జరిగినది ఎరుగక. గమనించండి ఒకసారి, మన ఊరిలో ఒక వ్యక్తి చనిపోతే 3 గంటల వరకు మనకు తెలవకుండా ఉంటుందా? చెప్పండి, ఎంత ఈజీగా స్ప్రెడ్ అయింది చావు. అంటే ఒకసారి భార్య గమనించండి, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో భార్య కదా. భర్త చనిపోయిన విషయం తెలియదు. ఆల్రెడీ 3 గంటలు అయిపోయింది, భర్త చనిపోయిండు, పాతి పెట్టినారు కూడా ఆల్రెడీ. మిగిలిన వారందరికీ భయం పట్టుకున్నది, కానీ ఆ విషయం భార్యకి తెలియదు. ఎంత అజ్ఞానం అండి, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది భార్య కదా, ఎంత లేజినెస్. ఆ సంగతి, భర్త చనిపోయిన సంగతి 3 గంటల సేపటి కూడా తెలియదు భార్యకి. నా భర్తను పాతి పెట్టారని సంఘం అంతటి తెలిసినా భార్యకి తెలియదు. ఎంత గొప్ప విశ్వాసరాలు కదా. ఆ భార్య వచ్చి ఏమంటున్నది? పేతురు ఎదురు నిలబడ్డప్పుడు పేతురు అంటున్నాడు ఏమని? మరలా అదే ప్రశ్న అడుగుతున్నాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా నాతో చెప్పమని అడిగాను. సపీరాతో మళ్ళీ అదే ప్రశ్న అడిగినాడు. ఏమని? తానైనా నిజం చెప్తుందేమో, తానైనా యథార్థంగా ఉంటుందేమో, తానైనా నేను ఆ నిజాన్ని ఒప్పుకుంటుందేమో అని పేతురు గారు అడిగినప్పుడు సపీరా ఏమంటున్నది? అవును, ఇంతకే అమ్మితిమి. చూడండి ఎంత గొప్ప అండర్స్టాండింగ్ భార్య భర్తలకి. భార్య కూడా ఏమంటున్నది? ఇంతకే అమ్మాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, భార్య భర్తలు ఇద్దరు ఏకాభిప్రాయం ఉండడం చాలా మంచిది, అది గొప్ప విషయం. చాలామంది అండర్స్టాండింగ్ ఉండలేరు భార్య భర్తలు, చాలా కుటుంబాలు అండర్స్టాండింగ్ ఉండలేరు. కొన్ని కుటుంబాలు మాత్రమే అర్థం చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఏకాభిప్రాయం కలిగి ఉండి ఒక్కడే తాడిపై నడుస్తూ ఉంటారు. అలాంటి నడిచేటువంటి వ్యక్తుల్లో ఈ కుటుంబం మననే సపీరా. కానీ ఏ విషయంలో వాళ్ళు అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారో తెలుసా? ఒక చెడు విషయంలో, ఒక అబద్ధం విషయంలో అండర్స్టాండింగ్ కలిగి ఉండాలి. కానీ ఏ విషయంలో? అబద్ధ విషయంలో కాదు, సత్య విషయంలో, యథార్థత విషయంలో. ఈ భార్య భర్తలు బైబిల్ గ్రంథంలో ఒక చెడ్డ భార్య భర్తలుగా ఉదాహరించబడ్డారు. ఏ భార్య భర్తలు కూడా అన్ని సపీరాలు ఉండాలని కోరుకోరు, అకుల ప్రిస్కిల్ల లాగా ఉండాలనుకుంటారు. ఎందుకు అంటే వారు సువార్తకు సపోర్ట్ చేశారు. అకుల ప్రిస్కిల్ల ఆ కుటుంబాలు, ఏ కుటుంబం కూడా మీరు మ్యారేజ్ జరుపుకునేటప్పుడు ఏ పాస్టర్ అయినా వచ్చి మీరు అననీయ సపీరాలాగా ఉండదు కాక ఆశీర్వదించింది ఇప్పుడు విన్నారా? ఎవ్వరు ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోరు. కానీ భార్య భర్తలు చాలా అండర్స్టాండింగ్గా ఉన్న వ్యక్తులు, కానీ ఏ విషయంలో వాళ్ళు తప్పిపోయినారు?
ఈ అండర్స్టాండింగ్ అనేది చెడు విషయంలో ఉన్నారు. ఒకవేళ సీన్ రివర్స్ చేసి భర్త ఒకవేళ మనం కొంచెం దాద్దాం అన్నప్పుడు భార్య సరిచేసి ఉంటే, ఏయ్ అట్లా కాదు, మనం అమ్మినాం, ఇద్దామనుకున్నాం, ఇంతకి ఇవ్వాలంతే, మనం దాయొద్దు అని ఒకవేళ భార్య నిలబడి ఉన్నట్లయితే ఎంత గొప్ప ఆదర్శవంతమైన భార్యగా ఉండేది. ఒకవేళ భార్య ఇది దాద్దామన్నప్పుడు భర్త ఒకవేళ ఖండించి ఉంటే ఎంత గొప్ప ఆదర్శమైన కుటుంబంగా నిలబడేది. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీ కుటుంబము ఆదర్శవంతంగా ఉండాలి. కానీ ఏ విషయంలో నీ కుటుంబం ఆదర్శవంతంగా ఉందో ఒకసారి ఊహించుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబము సమయానికి దేవుని సన్నిధికి వస్తూ ఆదర్శంగా ఉన్నదా? లేదా నీ కుటుంబము సమయానికి దేవుని పరిచర్య చేస్తూ ఆదర్శంగా ఉన్నదా? లేదా నీ కుటుంబము దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ సేవ చేస్తూ దేవుని మందిరాన్ని సిద్ధపరుస్తూ ఆదర్శవంతంగా ఉన్నదా? లేదా నీ కుటుంబము అననీయ సపిరాల వల్లే దేవుని మోసపరుస్తూ సమయానికి రాకుండా, సమయానికి ఇవ్వకుండా, సమయానికి పరిచర్య చేయకుండా, సమయానికి దేవునికి మోసపరుస్తూ, సమయానికి దేవుణ్ణి మోసపరుస్తూ ఆదర్శవంతంగా లేకుండా ఉన్నదా? ఒకసారి మనము పరీక్షించుకోవాలి మన కుటుంబాన్ని. చూడండి, ఆ తర్వాత ఏమైంది? అననీయ సపిర విన్న తర్వాత అవును ఇంతకే అని చెప్పాను. అప్పుడు 9వ వచనంలో పేతురు ఏమంటున్నాడు? ప్రభువు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభవించారు. భార్యాభర్తలు ఇద్దరు ఏక అభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ ఏ విషయంలో? దేవుని మోసపుచ్చే విషయంలో, దేవుని ఆత్మను మోసపుచ్చే విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు ఇద్దరు. ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని అడుగుతున్నాడు, నువ్వు ఏ విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు? దేవుని మోసపుచ్చే విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారా? లేదా దేవుని సంతృప్తి పరిచే విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారా? సువార్తను అభివృద్ధి పరిచే విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారా? సువార్తకు ఆటంకం కలిగే విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారా? ఏ విషయంలో? ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆదివారం వచ్చింది, సమయం నీకు తెలుసు, మందిర సమయం, ఆరాధన ఎప్పుడో నీకు తెలుసు. భర్త ఏమన్నాడు? ఒక గంట లేటుకు పోదాం అన్నాడు. భార్య ఏమని చెప్తుంది? అట్లా పోతాం, సమయం అంటే సమయమే అని చెప్పే స్థితిలో మన కుటుంబం ఉన్నదా? గంట తర్వాత పోదాం, ఇంకా అరగంట ఆగిపోదాం అని అంటుందా భార్య? ఇక్కడ ఏ స్థితిలో ఉంది మన కుటుంబం? ఆలోచించుకోవాలి ప్రియ సహోదరుడు సహోదరు. భార్య భర్తలు ఇద్దరు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఏ విషయంలో? ఇద్దరు కలిసి కూడబలుకొని ఏకాభిప్రాయం కలిగి ఉండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చారు. ఈరోజు యవనస్తులుగా ఉంటూ నువ్వు నేను, కుటుంబంగా ఉంటూ నువ్వు నేను, భార్య భర్తలుగా ఉంటూ నువ్వు నేను, తల్లిదండ్రులుగా ఉంటూ నువ్వు నేను, ఏ విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉండి దేవుని సన్నిధిని మనం మోసపరుస్తున్నాం? గమనించుకోవాలి. చూడండి, ఆ తర్వాత ఏమైంది? ఏకీభవించిద్దరి 9వ వచనం 2వ భాగం. ఇదిగో నీ పెనిమిడిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో. చావులో కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్న వ్యక్తులు వీళ్ళు. చావులో కూడా జంటగా నడిచిన వ్యక్తులు వీళ్ళు, భార్య భర్తలు. చావులో కూడా ఒక్కసారి వీళ్ళరు కదా. చూడండి, తర్వాత ఏమైంది? వెంటనే 10వ వచనంలో, వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము. భర్త చనిపోయిన 3 గంటల తర్వాత ఎమ్మటే భార్య చనిపోయింది. ఎంత గొప్ప బంధం కదా. తర్వాత ఏమైంది? ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద. చనిపోయిన తర్వాత కూడా ఇద్దరు ఎక్కడున్నారు? ఒక దగ్గరనే ఉన్నారు, ఒక దగ్గరనే పాతి పెట్టబడ్డారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది భార్య భర్తలు? ఎందుకు చనిపోవాల్సి వచ్చిందండి? అసలు స్టార్టింగ్లో వారు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు? ఎందుకు వారు పొలాన్ని అమ్మారు? ఎందుకు అమ్మారు పొలాన్ని? భార్య భర్తలు చాలు ఇక్కడ ఎందుకు అమ్మారు పొలాన్ని? దేవునికి ఇవ్వడానికి. ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు జర్నీ, ఒక మంచి ఆలోచనతోటి. అరే నేనెట్లా ఉన్నానో, నేనెట్లా తింటున్నానో నా సంఘం కూడా అట్లే తినాలా, నేను ఏమి తింటే నా సంఘం అట్లే తినాలా, నా సంఘంలో బీదవారు ఉండొద్దు, లేనివారు ఉండొద్దు, నాకంటే తక్కువ వారు ఉండొద్దు అని చెప్పి వాళ్ళ ఆలోచన కలిగి మాకున్నది కూడా అమ్మి లేని వారిని మా స్థానంలోనికి లేదా వాళ్ళ స్థానంలోనికి మేము వెళ్ళాలి.
ఉంటే మేమైనా పేదలుగా ఉండాలా, లేకపోతే వాళ్ళని ధనికులుగా ఉండాలా? అలా ఉండాలి అంటే మాకుంది వాళ్ళకి లేదు, మాకున్నది వాళ్ళకి ఇస్తే ఇద్దరం ఈక్వల్ అవుతాం. ఒక మంచి ఆలోచనతోటి వారు ప్రారంభించారు. కానీ ఎండింగ్ ఎలా అయిపోయింది? ఇద్దరు ఒకే దగ్గర పాతి పెట్టబడ్డారు. ఒక మంచి మంచి పనితో ఆరంభించి ఎందుకు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా చనిపోయారు? కారణం ఏంటి? మధ్యలో ఏమైందండి? దురాశ వచ్చేసింది హృదయంలో. మొదటిలో ఉన్న ఆలోచన మధ్యకు వచ్చేసరికి మారిపోయింది. మధ్యలో ఉన్నటువంటి ఆలోచన చివరికి వచ్చేసరికి అంతమైపోయింది. ఈరోజు దేవుడు అననీయ సప్ఫీరాని ఎదుట పెట్టి అంటూ ఉన్నాడు, మొదటిలో నీ ప్రారంభం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న రోజు, నువ్వు మారు మనసు పొందిన రోజు, నువ్వు భార్య భర్తలుగా ఏర్పాటు చేయబడిన రోజు ఎలా ఉంది నీ ప్రారంభం? ఇప్పుడు ఎలా ఉంది నీ మధ్య ఎలా ఉంది? అదే మనసుతో, అదే ఏకాభిప్రాయంతో, అదే ఆలోచన కలిగి, అదే మంచి మనసు కలిగి నువ్వు జర్నీ చేస్తూ వస్తున్నావా? లేదా అననీయ సప్ఫీరాల వల్ల నీ మనసు మారిపోయిందా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలా ఉంది మన మనసు? ఒకవేళ మనసు మారిపోతే నీ అంతమేందో నువ్వు ఊహించుకోవాలి. అవునా కాదా? మన అంతం ఎలా ఉంటుంది? మన ముగింపు ఎలా ఉంటుంది? పరలోక రాజ్యానికి పోతామా, పాతాళానికి పోతామా? అననీయ సప్ఫీరాలు మంచి ఉద్దేశంతో ప్రారంభించి అక్కడికి వెళ్ళిపోయింది, తర్వాత పాతాళానికి వెళ్ళిపోయింది. కారణం మధ్యలో మారిపోయింది మనసు. మరి నా మనసు ఎలా ఉంది? ఆ మారిపోయిన మనసు ఏం చేసింది? దేవుణ్ణి మోసం చేసింది. మోసానికి ప్రతిఫలం ఏమొచ్చింది? పాతాళం వచ్చింది. ఒకవేళ నా మనసు కూడా, భార్య భర్తలుగా దంపతులుగా నా మనసు కూడా బిగినింగ్లో స్టార్ట్ చేసి మధ్యకు వచ్చేసరికి మనసు, ఒకవేళ మనసు మారుతూ ఉన్నట్లయితే, నీ ఆలోచనలు మారుతూ ఉన్నట్లయితే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, దేవుని భయం నీలో పోతూ ఉన్నట్లయితే, దేవుని మోసపుచ్చుతూ ఉన్నట్లయితే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వకుండా, దేవుని పరిచర్యలను నువ్వు వాడబడకుండా, నీ వంతు, నీ కుటుంబ పాత్రగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండకపోతే నీ ముగింపు ఏంటో నువ్వు ఊహించుకోగలుగుతావు. నీ ఊహకే వదిలేస్తున్నావు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబంతో చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ మనసు మారిందేమో గ్రహించి మరలా మార్చుకో, మరలా తిరిగిరా, ఒప్పుకో, మరలా మొదటి స్థితిని నువ్వు కలిగి ఉండు, మొదటి ప్రేమను కలిగి ఉండు, మొదటి భయాన్ని కలిగి ఉండు. చూడండి, చివరి వచనంలో ఏమనుంది? అననీయ సప్ఫీరా చనిపోయిన తర్వాత, ఆమెను పాతిపెట్టిన తర్వాత 11వ వచనంలో, ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. తర్వాత ఏమైంది? గట్టిగా చదవాలి. ఏమైంది? ఎవరికంట? సంఘమంతటికి. సంఘం అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపుగా ప్రజెంట్ ఎంతమందితో ఏర్పాటైంది సంఘం? అక్కడ 3000 మంది. సంఘం అంతటికి, ఆ 3000 మంది ప్లస్ ఇంకెవరైనా యాడ్ అయ్యి ఉంటే అందరికీ ఏమైంది? ఈ సంగతులు వినిన వారందరికీ, సంఘానికి ప్లస్ బయటి వారికి ఏమైందంట? మిగుల భయము కలిగేను. ఈరోజు దేవుడు నీలో కోరుకునేది ఏంటంటే, ఆ భయం నీకు కలగాలి. ఇప్పుడు ఆ మిగుల భయం నీకు కలగాల. ఏ భయం కలగాలి నీకు ఇప్పుడు? నేను దేవుని మోసం చేస్తే, దేవుని సమయాన్ని దొంగిలిస్తే, దేవుని ధనాన్ని దొంగిలిస్తే, దేవుని పరిచయం నేను దొంగిలిస్తే, దేవుని పనిని నేను దొంగిలిస్తే, దేవుని పనికి నేను ఆటంకంగా ఉంటే ఏం కలుగుతుంది? నాకు కూడా మరణమే అనే భయం నీకు కలగాలి. అందరం మోకరించుదామా? ప్రతి ఒక్కరము